జగన్ రెడ్డి పైన శాసనసభ సభ్యత్వం అనర్హత వేటు అనే చర్చ నడుస్తుంది. ఇందులో ఉన్న రాజ్యాంగ పరమైన సాధ్యాలను ఒకసారి పరిశీలన చేద్దాం. దీనికి సంభవించిన విషయాలపైన రాజ్యాంగంలోని అధికారం 190 స్పష్టత ఇస్తుంది. దాని ప్రకారం ఏ శాసన సభ్యుడైనా వరుసగా 60 రోజుల పాటు శాసన సభాపతి అనుమతి లేకుండా గైర్హాజరైన పక్షంలో సదరు శాసన సభ్యుడు సభ్యత్వాన్ని సదరు శాసన సభాపతి రద్దుపరిచి సదరు సీటు ఖాళీ అయినట్లుగా ప్రకటన చేయవచ్చు. అలా ఖాళీ అయిన సీటు పైన అధికారిక ధృవీకరణ విడుదలైన తర్వాత మరలా 6 నెలల సమయంలో సదరు సీటుకి సంభవించిన ఉప ఎన్నిక జరిపించాల్సి ఉంటుంది. కాకపోతే సదరు అధికారానికి ఉన్న ప్రోవిజన్ అనగా షరత్ ఏమిటంటే సదరు శాసనసభ ఈ 60 రోజులలోపు ప్రోరోగ్ చేయకూడదు. అలాగే వరుసగా 4 రోజుల పైన సెలవు ఉండకూడదు. సాధారణంగా ఏదైనా సభా కార్యక్రమాలు మొదలు పెట్టాలన్నా ముగింపు చేయాలన్నా స్పీకర్ ఆఫీస్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేయాలి. శాసనసభ ముగింపు అయిన తర్వాత సదరు సభ ముగిసినది అని చేసే అధికారిక ప్రకటనని ప్రోరోగ్ అంటారు. అనగా ప్రోరోగ్ అనే ప్రకటన వచ్చిన తర్వాత మరలా శాసనసభ తిరిగి సమావేశం కావాలంటే మరలా స్పీకర్ కార్యాలయం సమావేశాలను మరలా జరుగుతున్న సమయం, తేదీలు, ఏ అంశాలపైన సభ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది అనే విస్పష్టంగా చెప్పాలి. అదే శాసనసభ కనుక వరుసగా కొనసాగుతున్న సమరంలో వరుసగా 4 రోజుల కాలం సభ జరగక లేదా ఏదైనా కారణం వలన విరామం వచ్చినా మరలా సభ సమావేశాలు 5వ రోజు నుంచి మొదలైనప్పుడు వరుసగా 60 రోజుల లెక్క వర్తిస్తుంది. కాబట్టి జగన్ రెడ్డి పైన అనర్హత వేటు వేయాలంటే సభని ప్రోరోగ్ చేయకుండా వరుసగా 4 రోజుల మించి సెలవులు లేకుండా చూసి ఈ సమయంలో ఎవరైనా సభ్యుడు శాసన సభాపతి అనుమతి రాతపూర్వకంగా తీసుకోకుండా వరుసగా గైర్హాజరైన పక్షంలో చక్కగా జగన్ రెడ్డి సభ్యత్వం ఖాళీ అవుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం కనుక నిజంగా జగన్ రెడ్డి పైన అనర్హత వేటు వేయాలంటే అది సాధ్యమే. అలా వేటు వేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు. దానిని ఏ కోర్టులో కూడా ప్రశ్నించే హక్కు ఉండదు. నిజంగా జగన్ రెడ్డి పులివెందుల పులైతే తనని అన్యాయంగా పీకేశారు అని రోడ్డుపైకి వచ్చి ఎడవకూడదు. అలా కాకూడదు అనుకుంటే ఒక్కరోజైనా సభకు వచ్చి వ్యూహాత్మకంగా అనర్హత వేటు తప్పించుకోవచ్చు. ఇది సభ్యుల నైతికతకి చెందిన అంశం. తనను గెలిపించిన ఓటర్ల పట్ల సదరు సభ్యుడిని బాధ్యత. కేవలం ప్రతిపక్ష నేతగా గుర్తిస్తేనే సభకి వస్తా అనటం అనైతికం, సంప్రదాయ విరుద్ధం, నిబంధనలకు వ్యతిరేకం. నీకు అటువంటి హోదా రాష్ట్ర ఓటర్లో మాత్రమే ఇవ్వాలి తప్పితే స్పీకర్ కానీ కోర్టులు కానీ రాజ్యాంగం ప్రకారం ఇచ్చే అధికారం లేదనేదే వాస్తవం. ఈ అంశంలో ఉన్న న్యాయపరమైన విధానాలు ఇవి. ఇక రాష్ట్ర ప్రజలు ఈ అంశంలో ఆలోచన చేయాలి.